ఇజ్రాయెల్ అధ్యక్షుడైతే చాలా కఠినమైనటువంటి రూట్లోనే ఉన్నారు. ఒకటి అమెరికా ఒత్తిడి తెచ్చింది, యూరప్ దేశాలు ఒత్తిడి తెచ్చినాయి, నాటో దేశాలు ఒత్తిడి తెచ్చినాయి, ఆంక్షలు పెడతామని హెచ్చరించినాయి. అయినా సరే యుద్ధం మాత్రం ఆపటం లేదు. బందీలని ముందు నువ్వు యుద్ధం ఆపితే మేము విడిపిస్తాం, మేము బందీలను వదిలిపెడతాం అని చెప్పేసి అది కూడా దశల వారీగా అని ఒకవైపున హమాస్ తీవ్రవాదులు చెప్తుంటే, ముందు బందీలను విడిచిపెడితేనే యుద్ధం ఆపుతానని చెప్తున్నటువంటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు అక్కడి నుంచి ఎక్కడ ఆగట్లేదు. తను పెట్టినటువంటి వార్ క్యాబినెట్లో అంటే యుద్ధానికి తనది ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం యుద్ధానికి సంబంధించినటువంటి ఇష్యూస్ చూడటానికి కోసం అని పెట్టిన దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళు తనకు వ్యతిరేకంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేసేసినే ముందుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఓవరాల్గా అయితే యుద్ధం అన్నటువంటిది అనివార్యం అని తను నమ్ముతున్నాడు. ప్రజలు దాన్ని అంగీకరిస్తారు లేదా అన్నది తేలాల్సి ఉంది.